ఏఈ నూకరాజు ఫ్యామిలీ బల్వాన్ మరణం కేసులో బయటపడిన సూసైడ్ నోట్లు సంచలన విషయాలు వెలుగులోకి తెస్తున్నాయి. నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సుదీర్ఘమైన లేఖ అందరినీ భావోద్వేగానికి గురిచేయడంతో పాటు ఆలోచింపజేస్తుంది. నిందితుడు సాదిక్ గురి చేసిన తీవ్ర వేధింపులు, బ్లాక్ మెయిలింగ్ దాడుల గురించి వివరంగా లేఖలో రాసింది సౌజన్య. సుమారు 5 పేజీలు ఉన్న ఆ సూసైడ్ నోట్ సాదిక్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆమె అనుభవించిన మానసిక వేదన గురించి చెప్తుంది. తన కొడుకుకు సాదిక్ స్పోర్ట్స్ కోచ్ గా పరిచయమై కుటుంబంలోకి ప్రవేశించాడు. ఇంట్లోని వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు అడ్డుపెట్టుకుని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎదిరించిన ప్రతిసారి విచక్షణారహితంగా దాడి చేసేవాడని, చివరికి ఆమె భర్తను మందిచ్చి హత్య చేశాడని ఆరోపించింది. తాళాలు, బ్యాంకు లాకర్ కీలు, ఒరిజినల్ ఆస్తి పత్రాలు సాదిక్ తన ఆధీనంలో ఉంచుకున్నాడని పేర్కొంది. అంతేకాదు, తన కొడుకుని కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తూ తమను 24 గంటలు ఫోన్లోనే ఉంచేవాడని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది సౌజన్య. మతం మారాలని కూడా ఒత్తిడి తెచ్చాడని, రోజు ఇస్లాం మత పుస్తకాలిచ్చి చదవాలని బెదిరించేవాడని కన్నీటితో నిండిన కళ్లతో రాసింది. ఓసారి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరానికి తీసుకెళ్లి సముద్రంలోకి తోసేసి ప్రాణభయానికి గురిచేస్తాడని పేర్కొంది. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడని లేఖలో రాసుకొచ్చింది.